పద్మ అవార్డుల వ్యవహారంపై తెలంగాణలో మాటల యుద్ధం నడుస్తోంది. పద్మ అవార్డుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పద్మ అవార్డుల జాబితాను పంపేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పంపాలన్నారు. గద్దర్కు పద్మ అవార్డు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అటు బండి సంజయ్కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ ఏడుపు గద్దర్ పైన ఈటెలపైన అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి గారు ఇంకొక అన్యాయం కూడా తెలంగాణకు చేసిండ్రు. మేము పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు, చుక్కా రామయ్య గారి పేరు, అందశ్రీ పేరు, గోరెట్ వెంకన్న పేరు, జయతీర్ తిరుమలరావు గారి పేర్లు వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం. కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఇది మాకు కొంచెం బాధ కలిగించింది. నేను తొందరలోనే ప్రధానమంత్రి గారికి లేఖ రాయబోతున్నా. కేంద్ర ప్రభుత్వాలు ఇట్లా మన పట్ల వివక్ష చూపించినప్పుడు మనం ఎక్కడో ఒక దగ్గర మన నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది. ఆ నిరసన ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని నేను బలంగా నమ్ముతున్నా. ఈ వేదిక మీద నుంచి మా అసంతృప్తిని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేరు పంపాలి. కేంద్రం ఆలోచిస్తుంది. మీరు పంపిన పేర్లను ఇస్తారా? ఇది అన్ని ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్త పంపాలి. మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదు అంటలే నేను. పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి. పంపిస్తారు. ఎట్టిస్తామన్నా ఎట్టిస్తాం? గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి అనే భావాజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తామేంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావాచరణ గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? మళ్ళీ వస్తుంది తెలంగాణ సెంటిమెంట్ ను మీరు రగిలిసిన తెలంగాణ ప్రజలు అన్ని తెలుసు. ఎవరు తెలంగాణ సెంటిమెంట్ తో లాభపడ్డారు, ఎవరు అమాయకులు బలైపోయారు, ఇవాళ ఎవరు లాభపడ్డారు, ఇలా ఎవరి వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది, ఎవరు నిజమైన తెలంగాణ కోసం ఇవాళ బిల్లును ప్రవేశపెడితే సపోర్ట్ చేశారు, ఎవరి సపోర్ట్, ఏ పార్టీ సపోర్ట్ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అన్ని తెలంగాణ ప్రజలు తెలిసి కాబట్టే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలు మద్దతిస్తున్నారు. బండి సంజయ్ గారి వ్యాఖ్యలు ఈ మధ్యలో మరింత విడ్డూరంగా కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పథకాలు వాళ్ళ బీజేపీ నాయకులు పెట్టుకోవచ్చట. ఇక్కడ ఇందిరా మిల్లుకు దేశవ్యాప్తంగా నిరుపేదలందరూ కూడా ముందుగా గుర్తించి ఇల్లు ఇచ్చింది ఇందిరమ్మ. అలాంటి ఇందిరమ్మ పేరిట మేము ఇందిరా మిల్లు ఇస్తా అంటే కూడా ఏదో ఆయన మాట్లాడిన మాటలు. ఈరోజు నక్సలైట్ గా ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళ పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు, ఎంపీ టికెట్ ఇవ్వచ్చు, వాళ్ళ పేర్లను అధ్యక్షుల పేరు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ఈ విధంగా ఓ తెలంగాణ వాదైనటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి ఓ గద్దర్ గారి పేరు ప్రతిపాదిస్తే ఇంత ఎందుకు రాద్దంటామని అడుగుతున్నా. గద్దర్ గారు సరే ఆయన భావాలు వామపక్ష భావాజాలంతో, అంటే భావాలు ఏమైనప్పటికీ, అభిప్రాయ భేదం ఏదున్నప్పటికీ, భిన్నాభిప్రాయం కనిపించినప్పటికీ